ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఏం జరిగింది ఏంటండి? ఇది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ను ఎలా లేపేశారు. సో ఆయన చనిపోయారు. మీకు ఇరాన్ ప్రజలు ఆవేశంలో ఉన్నారు. చాలా పెద్ద ఫైనల్ రిచువల్స్ అనేవి జరగబోతున్నాయి. తరువాత ఇరాన్ ఏం చేస్తుంటే ఇరాన్ ఆల్రెడీ వాళ్ళ దాడులు మొదలుపెట్టేశారు. కానీ ఇక్కడ ఈ వీడియోలో ఇది కాదండి ముఖ్య అంశము. వీళ్ళు ఇప్పుడు అంతే కదా, మానవ జాతి చరిత్ర అంటే ఒకడు ఇంకొకడి మీద ఎలా యుద్ధాలు చేస్తారు, ఎవరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు, ఇదే కదా. సో మనకు అది అవసరము లేదండి. కానీ మీకు ప్రపంచ స్థాయిలో ఈ రాజకీయాలు అనేవి ఎలా నడుస్తూ ఉంటాయి, ఈ జియో పాలిటిక్స్లో వచ్చే మార్పులు, ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళ భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీ మస్ట్ నో. అలాంటప్పుడు మీకు అయోటుల్లా ఖామెనీ యొక్క ఆఖరి క్షణాలు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు కదండి. వెళ్ళినప్పుడు ఈయన జీరో టాలరెన్స్ అని మాట్లాడారు తీవ్రవాదంపై. కానీ ఈయన నాకు తెలిసి ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క బ్లూ ప్రింట్ మీకు నెతన్యాహుకి ఇచ్చారా? ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మీరు గమనించారు అనుకోండి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు చైనా వాడు ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాడతారండి, అవునా? అంటే మొత్తం ఇరాన్ చుట్టూరుతా మీకు ఇలాగా వాళ్ళ స్కైస్ను కాపాడుకోవడం, ఎయిర్ స్పేస్ను కాపాడుకోవడానికి చైనా వాడి ఏడిఎస్ను వాడతారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసి టైమ్ ఆన్ టార్గెట్ అంటారు. అంటే మీకు అయోటుల్లా ఖామెనీ ఆయన యొక్క కమాండర్స్ అడ్వైజర్స్ వీళ్ళందరూ ఒక బంకర్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రేపు అమెరికా వాడు దాడి చేస్తే అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఖచ్చితంగా ఇది జరగవచ్చు. ఇప్పుడు మనము ఏం చెయ్యాలి అని ఒక మీటింగ్, ఎమర్జెన్సీ మీటింగ్. సో ఇప్పుడు వీళ్ళు ఫలానా బంకర్లో ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి వస్తుంది. ఇదే సమయం, టైమ్ ఆన్ టార్గెట్. ఇది ఒక తెహరిన్ మీదో, కారాజ్ అంటారు, క్వామ్, ఇలాంటి ప్రాంతాలు. సో ఇక్కడంతా కూడా మీకు ఇరాన్ యొక్క మీకు ఈ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ చాలా చాలా హై అలర్ట్లో ఉన్నారు. ఒకే టైంలో, అదే టైమ్ ఆన్ టార్గెట్, ఒకే టైంలో వీళ్ళందరినీ లేపేయాలి. ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే ఎలా చేస్తారు? మీరు మోడర్న్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని మాట్లాడతాం. భారత్ ఎక్కడ ఉంది, మన యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది, వరల్డ్ వైడ్ దీని గురించి మాట్లాడుకున్నారు. లాస్ట్ మే నుంచి అమెరికా వాళ్ళు కూడా, వాళ్ళ సెంట్రల్ కమాండ్ కూడా ఏమనింది, చాలా విషయాలు మేము నేర్చుకున్నాము. మొన్న సెంట్రల్ కమాండ్ యొక్క జనరల్ వచ్చినప్పుడు ఇదే చెప్పాడు, చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. ఎవరు? అమెరికా వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది, మీకు ఎపిక్ ఫ్యూరీలో ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఇరాన్లోకి మీరు వెళ్ళాలండి. మీ F-35 విమానాలు, అలాగే బ్యూటిఫుల్ F-22 బర్డ్స్, డొనాల్డ్ ట్రంప్ గారి భాష ఇదే. నేను నెల రోజుల నుంచి మాట్లాడుతున్నాను. వీళ్ళ టార్గెట్ ఇరాన్ కాదండి, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని కట్ ఆఫ్ చేయాలి. అలాగే మిడిల్ ఈస్ట్ను పూర్తిగా లేకుండా చెయ్యాలి. అప్పుడు ఇది గ్రేటర్ ఇజ్రాయెల్గా మారుతుంది. సో ఇందులో ప్రతి ఒక్క దేశము టార్గెట్ అవుతుంది. ఇప్పుడు ఏదో మీకు సౌదీ అరేబియా వాడు అమెరికా వాడి వైపు వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతున్నారు. రేపు సౌదీ అరేబియాకి కూడా ఇదే గతే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇదే. వాళ్ళు కూడా ఇలాగే అమెరికా యొక్క ప్లాన్లో ఇరుక్కుపోతారు. మీకు అందుకే జయశంకర్ గారు ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ని మాట్లాడాడు. ఆయన మీరు చూడండి ఆ సెటప్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. జయశంకర్ మాట్లాడడం, మోదీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళడము, ఇమీడియట్గా ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్పై దాడులు, వాళ్ళ సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేయడం. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ F-35 విమానాలు ఇరాన్లోకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఉండే అయోటుల్లా ఖామెనీని లేపేయాలి, హతం చెయ్యాలి. వెళితే మరి వాళ్ళ ఏడిఎస్లు ఉంటాయి కదా, ఇమీడియట్ మిసైల్ ఫైర్ అవుతాయి కదా. ఇక్కడే ఆపరేషన్ సింధూర్. మనం ఏం చేసామంటే, ఇప్పుడు పాకిస్తాన్ వాడేమన్నాడు, మేము 6 రఫేల్ విమానాలు లేదా సుఖాయ్ విమానాలను కూల్చేసాము. ట్రంప్ కూడా అదే మాట్లాడాడు కదా. అవును, భారత్కు సంబంధించిన విమానాలు కూలిపోయాయి. అరే మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే, మా S-400నే కూల్చేశారు కదా, చూపిస్తున్నారు కదా, మేము నమ్మేశాం. అవునా? మొత్తము డమ్మీ S-400, డమ్మీ విమానాలు, వీటినే వాడు ఫైర్ చేశాడు. సో దీనిని చూపించుకొని ఆనందపడిపోతున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందో చూడండి. వాళ్ళు ఒక ఫేక్ డేటాను క్రియేట్ చేశారండి.
అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మన మోడర్న్ వార్ఫేర్ ఎలా ఉండాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు యుద్ధము చేసే పరిస్థితి, లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయాలి. సో ఇందులో మనం ఏ లెవెల్లో ఉన్నాము చాలా వీడియోస్లో మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ఫేక్ డేటాను క్రియేట్ చేశారు. అంటే ఇజ్రాయెల్ యొక్క F-35 విమానాలు ఈరాన్ వైపు వస్తున్నాయి అని చెప్పి వీడియోలు కూడా రిలీజ్ చేశారండి. వరుసగా మిజైళ్ళు, వీడియోలు, ఇవన్నీ ఏంటి ఫేక్ డేటా, రియల్ కాదు. కానీ పానిక్ అయిపోయిన ఈరాన్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సైనికులు అలాగే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటి మీద ఫైరింగ్ చూస్తున్నారు. అదిగో వస్తున్నాయి, కాల్చండి, కాల్పులు. కానీ అక్కడ ఏమీ లేదండి. మీకు F-35, F-22 స్టెల్త్ విమానాలు లిటరల్గా మాయమైపోయాయి. మరి ఎక్కడ ఇవి ప్రత్యక్షమయ్యాయి? ఎక్కడైతే అయోటుల్లా ఖామానీ ఉంటారో, ఈరాన్ యొక్క అతి ముఖ్యమైన కమాండర్స్ ఉంటారో, ఆ వ్యాలీలో ఎక్కడెక్కడ బంకర్స్ ఉన్నాయో కీన్గా గమనించి వాటి మీద దాడులండి. మీకు తెహరీన్ నగరం మీదో లేదా చుట్టుపక్కల ఉండే చిన్న చితక పట్టణాల మీదో కాదండి. వీళ్ళ టార్గెట్ మీకు ఆ లీడర్స్, ఆ కమాండర్లు, ఆ అడ్వైజర్స్, అతి ముఖ్యమైన వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు. ఒకే దెబ్బ వేసేస్తే అయిపోతుంది. మనము ఆపరేషన్ సింధూర్లో ఏమైతే చేసామో టోటల్గా డెకాయ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారండి. డెకాయ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఫేక్ ఎయిర్ క్రాఫ్ట్స్. మనం ట్రైనింగ్కి వాడే చిన్న చితక ఎయిర్ క్రాఫ్ట్స్ను రఫేల్ లాగా, సుఖాయ్ విమానాల్లాగా వాడికి చూపించాం. చైనా వాడి ఏడిఎస్ వచ్చి వాటిని కొట్టింది. తరువాత మన అసలు సిసలైన విమానాలు వెళ్ళి పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ అంతా కూడా టోటల్గా డిస్ట్రాయ్ చేశాం. ఇదే పనే ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇది చెయ్యగలిగారు. అంటే మోడర్న్ వార్ఫేర్లో భారత్ అనుకరించిన ఈ స్ట్రాటజీ, ఈ తీరును ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా అనుకరిస్తున్నారు. అంటే ఇది ఎంత పెద్ద విషయం, నాకైతే షాకింగ్గా అనిపించింది. వీళ్ళు ఇలాగ డమ్మీ డేటా ఇవ్వడం ఏంటి, సడన్గా ఇలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని మొదలు పెట్టడం ఏంటి, ఈ స్టెల్త్ విమానాలను మాయము చేయడం ఏంటి, ఫైనల్గా మీకు అయోటుల్లా ఖామానీ గారు మరణించారు, ఈయనని మేము ఎలిమినేట్ చేసేసాము, మొత్తము కూడా అయిపోయింది అని చెప్పి వీళ్ళు ప్రకటించడం. 8 నిమిషాల వీడియోను డొనాల్డ్ ట్రంప్ గారు, ఆయన రేటింగ్ పూర్తిగా పడిపోయిందండి. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు ప్రమాదంలో పడతాడో ఇలాంటి యుద్ధాలు కామన్గా జరుగుతాయి. అదే ఈరాన్ విషయంలో జరిగింది. మరి ఈరాన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది, రేపు వాళ్ళు ఏం చెయ్యగలరు ఒక్కసారి ఆలోచించామనుకోండి. ఇది ప్రపంచం యొక్క తీరు తెన్నులనే మార్చే ఒక వ్యవహారము. కాబట్టి కంటిన్యూస్గా ఈ విషయం మాట్లాడాల్సి ఉంటుంది. మరి మీకేమనిపించింది? మన థియరీని, మన స్ట్రక్చర్ని, మన స్ట్రాటజీని ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళు అనుకరించారు అంటే మోదీ గారు ఇలాంటి ఒక బ్లూ ప్రింట్ని మీకు నెతన్యాహుకి ఇచ్చారా? దాని ప్రకారం ఈ దాడులు జరిగాయా? నాకైతే నా స్ట్రాటజీలో అదే అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.